ఎవ్వడు ఇక్కడ పర్మనెంట్గా ఉండే ప్రశ్న లేనే లేదు. కాస్త ముందు వెనక, కొందరికి త్వరగా వస్తుంది, కొందరికి కొంచెం లేటుగా వస్తుంది. బట్ అల్టిమేట్లీ మన అందరం హాయిగా రిటర్న్ టికెట్లు బుక్ చేసుకు వచ్చిన వాళ్ళమేనండి. అందరికీ రిటర్న్ టికెట్స్ బుక్ అయి ఉన్నాయి, డేట్ తెలియదు మనకి, అంతే. ఒక్కొక్కసారి ఏ డాక్టర్లో హెల్ప్ చేస్తుంటారు, లేదు ఒక్కొక్కసారి ఇంకోళ్ళు ఎవరో హెల్ప్ చేస్తారు. మొత్తానికి ఇక్కడి నుంచి అయితే వెళ్ళక తప్పదు. ఆ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు అందరికీ తెలుసునండి, పొద్దున్నే కొంతమంది వాకింగ్ చేస్తుంటారు కదండి. ఇప్పుడు కొత్తగా బోల్డ్ అని జిమ్స్ కూడా వచ్చేసాయి. దాంట్లోకి వెళ్ళి పాపం కుర్రాళ్ళంతా దాంట్లో పరుగులు పెట్టి ఇరుకులు పెట్టి హడావుడి చేసి ఆ మిషన్స్ మీద వాటి మీద చాలా పెద్ద కృషి చేస్తుంటారు కదా. ఎందుకండి అదంతా చేయడం? హాయిగా తిని పడుకోక. ఈవేళకి కాదు, ఈవేళకి కష్టమైనా రేపటికి బాగుండాలి. వయసు వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలి కదండి. నీకు వయసు వచ్చేదాకా నువ్వు ఉంటావా ఉండవా తెలియదు ఎవడికి. అప్పటిదాకా బతుకుతాడా బతకడా తెలియదండి. రాత్రి పడుకున్న వాడు రేపు పొద్దున లేస్తాడని మనకు ఖచ్చితంగా చెప్పగలమండి? నో. థ్యాంక్స్ టు గాడ్ ఇప్పటిదాకా చాలా రోజులు లేపాడు మనని, రేపు కూడా లేపుతాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. నో బడీస్ లైఫ్ ఈజ్ అష్యూర్డ్, వీ హ్యావ్ టు లీవ్ దిస్ ప్లేస్. కానీ ఇక్కడ ఉన్నంత వరకు ఈవేళకి కాకపోయినా నాకు ముసలి వయసు వచ్చే నాటికి అనారోగ్యం రాకూడదు కదా అని ఎక్సర్సైజెస్ నువ్వు ఎట్లాగైతే చేస్తున్నావో ఫిజికల్గా శరీరం కోసం, నీ కోసం కూడా ఏదో కొంత చేసుకోవాలి కదా. రేపొద్దున ఈ శరీరం వదిలిపెట్టి పైకి వెళ్ళిపోయిన తర్వాత వాట్ షుడ్ ఐ డూ, వేర్ షుడ్ ఐ గో అండ్ హౌ షుడ్ ఐ లీడ్ మై దట్ లైఫ్? ప్రయత్నం చేయాలండి అక్కలే దానికోసం కూడా. అయితే అదేమిటో మనకి తెలియదు. ఈ పైలోకాల గురించి మనకి చెప్పినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో జీవుడి యొక్క గతిని గురించి వాళ్ళు దాంట్లో వివరిస్తారు. ఆ గతిలో మంచి గతి ఏది అనేది, దానికి ఏం చెయ్యాలి అనేది, దానికి నిశ్రేయసము అని పేరు. నిశ్రేయసం అంటే తిరిగి మళ్ళీ రానక్కర్లేకుండా ఉండే ఒక స్థితికి, ఒక స్థానానికి చేరటము. దానికి ఏం చెయ్యాలి, ఆ చేసేటటువంటి పని దానికోసం వేరే ఒకటి, అభ్యుదయం కోసం వేరే ఒక పని కావడానికి వీల్లేదు. ఒకే పని చెయ్యాలి, అభ్యుదయం రావాలి, నిశ్రేయసం రావాలి. ఒకటి చేస్తే మనకు అన్ని రావాలి. అలాంటి యాక్టివిటీ ఏదో ఆ ప్రాక్టీస్కి ధర్మము అని పేరు. యతః దేనివల్ల అభ్యుదయ నిశ్రేయస సిద్ధి ఏర్పడుతుందో దానిని ధర్మము అని అంటారు.